వెల్కమ్ టు ఆల్ వ్యూవర్స్. నా పేరు దుర్గా ప్రసాద్. మీరు చూస్తున్నారు డిపి టెక్నికల్ స్టూడియో తెలుగు యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు టాపిక్ ఏమిటంటే, సహజంగా ఆర్మేచర్ని చెక్ చేయడానికి గ్రోలర్ని ఉపయోగిస్తాం, లేని అలా మల్టీమీటర్తో కూడా చెక్ చేస్తాం. ఈ రెండూ లేనప్పుడు ఈ చిన్న డీసీ టెస్టర్ సహాయంతో కూడా మనం ఆర్మేచర్ని చెక్ చేసుకోవచ్చు. అది ఎలా అనేది ఇప్పుడు తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని కూడా ప్రెస్ చేయండి. స్టార్ట్ ద వీడియో. ఇది చిప్పింగ్ మిషన్ యొక్క ఆర్మేచర్. ఇది సరిగా వర్క్ చేయటం లేదు. ఈ చుట్టూ ఉన్నది కామ్యుటేటర్, ఈ స్ట్రైట్గా ఉన్నది కామ్యుటేటర్ బార్స్ అంటాం. ఈ 24 కామ్యుటేటర్ బార్స్ని మొత్తం కలిపి కామ్యుటేటర్ అంటాం. ఇప్పుడు ఈ డీసీ టెస్టర్కి ప్లస్ మైనస్ ఉంటుంది. మైనస్ని ఈ కామ్యుటేటర్ బార్కి టచ్ చేసి మనం ఇప్పుడు ఒక్కో దాన్ని చెక్ చేసుకుంటూ వెళ్దాం. చూసారుగా, దానికి కంటిన్యూటీ ఉంది, దీనికి ఉంది, దీనికి కూడా ఉంది, దీనికి కూడా ఉంది, దీనికి లేదు. చూసారు కదా, ఈ కామ్యుటేటర్ బార్ యొక్క ఒకదానికి కంటిన్యూటీ లేదు. ఇప్పుడు మనం ఈ కంటిన్యూటీ లేని కమ్యూటేటర్ బార్కి మార్కర్తో మార్క్ చేసాం. ఇప్పుడు మరోసారి చెక్ చేద్దాం. ఇప్పుడు మనం మార్క్ చేసిన కమ్యూటేటర్ బార్ మీద మైనస్ టిక్స్ను ఉంచి చూసారు కదా, మార్క్ చేసిన దాని మీద నుంచి మనం టెస్ట్ చేసినట్లయితే మనకి కంటిన్యూటీ చూపించటం లేదు. మరోసారి చెక్ చేద్దాం. పనిచేయని కామ్యుటేటర్ బార్ మీద పెట్టి చెక్ చేసినట్లయితే పని చేయటం లేదు. దాన్ని మార్చి చూద్దాం మళ్ళీ. ఇప్పుడు చూసారు కదా, అది పనిచేస్తున్నాయి, మిగతావన్నీ పనిచేస్తున్నాయి. మనం మార్క్ చేసింది మాత్రం పని చేయటం లేదు. చూసారు కదా, ఆర్మేచర్ని ఈ చిన్న డీసీ టెస్టర్ సహాయంతో ఎలా చెక్ చేయాలనేది. ఈ వీడియో ఎంతో కొంత మీకు ఉపయోగపడితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి.